ఫ్రెండ్స్, గింప్ ఫ్రీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ 16th క్లాస్ గురించి చూద్దాం. 16th క్లాస్ వచ్చేటప్పటికి టెస్ట్ టూల్ గురించి, ఇక్కడ ఉన్న ఆప్షన్ల గురించి, అలాగే ఈ ఫ్రీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలి అన్న దాని గురించి చూద్దాం. మీరు ఈ ఫ్రీ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గింప్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి నేర్చుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మనకి టెస్ట్ టూల్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి టీ. ఈ టెస్ట్ టూల్ తీసుకోవడం ఈ టెస్ట్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. ఈ టెస్ట్ అనేది మనం 2 మెథడ్స్లో టైప్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మనకు అందరికీ తెలిసిందే, క్లిక్ చేసి టైప్ చేసుకుంటాం. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మనం క్లిక్ చేసి ఒక బాక్స్ కింద డ్రా చేసుకోవడమే. మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నాను, ఇలా డ్రా చేసామంటే ఈ బాక్స్లో మనం టైప్ చేసుకోవచ్చు. తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. ఇలా మనం టెస్ట్ టైప్ చేయడం ఇక్కడ సపరేట్ విండో వచ్చింది కదా, ఈ విండో గురించి కూడా లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ల గురించి చూద్దాం. మనం ఈ టెస్ట్ ఫాంట్ మార్చాలనుకోండి, ఫస్ట్ మనం ఈ టెస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం లేదు, ఎండింగ్ పాయింట్ నుంచి ఇలా డ్రా చేయడమే. మీకు ఒకేలా టెస్ట్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిందా లేదా అని డౌట్ ఉంటే Ctrl+A అన్నారంటే మనకి టెస్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి. మనకి ప్రెజెంట్ ఈ ఫాంట్ రన్ అవుతుంది. మన ఫాంట్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి స్మాల్ ఏ, బిగ్ ఏ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫాంట్ సైజు. మనకి ప్రెజెంట్ 60 సైజులో ఈ ఫాంట్ రన్ అవుతుంది. మీరు ఒకవేళ సైజు పెంచాలనుకోండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేసి కూడా సైజు పెంచుకోవచ్చు. నేను 100 ఇచ్చి ఎంటర్ అంటున్నా. ఇలా మనం డైరెక్ట్గా టైప్ చేయకుండా బటన్ వైజ్గా సైజు పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా మనకి 100 పక్కన అప్ యారో డౌన్ యారో ఉన్నాయి కదా, మన అప్ యారో క్లిక్ చేస్తూ ఉంటే మనకి సైజు పెరుగుద్ది. అదే డౌన్ యారో క్లిక్ చేస్తూ ఉంటే సైజ్ తగ్గుద్ది. మీరు ఈ అప్ యారో మీద మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే మీకు సైజ్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. అలాగే డౌన్ యారో మీద కూడా మౌస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే సైజ్ అనేది తగ్గుద్ది. మన టెస్ట్ ఇలాగా ఈ బోర్డర్ లోపల వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు దీన్ని సరి చేయాలి అంటే ఇక మనకి సైజెస్ మార్చుకోవడానికి ఉంటుంది. బాక్స్ అనేది మనకి విత్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఎంత ఉండాలి, ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. బాక్స్ సైజు పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫాంట్ గురించి, ఫాంట్ సైజ్ గురించి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజర్ ఎడిటర్. ఈ ఆప్షన్ గురించి నేను ఫైనల్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంథలైజింగ్. ఈ ఆప్షన్ మీరు మార్క్ పెట్టుకొని టైప్ చేస్తే మనకి టెస్ట్ బోర్డర్లు అనేవి స్మూత్ వస్తాయి. మన ఈ యాంథలైజింగ్ దగ్గర మార్క్ పెట్టకుండా టైప్ చేసిన దానికి, మార్క్ పెట్టి టైప్ చేసిన దానికి కొంచెం డిఫరెన్సే ఉంటుంది. మనకి పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు. ఆ డిఫరెన్స్ మీరు చూడాలి అన్న జూమ్లో చూడాలి. ఈ ఆప్షన్ అయితే మనకి పెద్దగా యూజ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్. మీరు ఈ టెస్ట్ కలర్ మార్చాలనుకోండి, ఫస్ట్ మీరు టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సగమే సెలెక్ట్ చేశాను, సింపుల్గా Ctrl+A అంటున్నా. నాకు మొత్తం సెలెక్ట్ అయింది. ఇక్కడ మీరు కలర్ మార్చుకోవడమే. ఇక్కడ మనకి ఇంకా కలర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఉన్న సియాన్ కలర్ సెలెక్ట్ చేసి ఓకే అన్నారంటే కలర్ మారిపోద్ది. నెక్స్ట్ నాకు ఈ తెలుగు ఒక కలర్ రావాలి, మల్టీమీడియా ఒక కలర్ రావాలి, ట్యుటోరియల్స్ ఒక కలర్ రావాలి అన్న వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను తెలుగు వరకు సెలెక్ట్ చేసుకున్నా. మన కలర్ ఇక్కడైనా మార్చచ్చు. మనకి సపరేట్ విండో ఉంది కదా, ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ఆప్షన్లో చాలా ఆప్షన్లు ఇక్కడ యాడ్ అవుతాయి. మన ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి, ఫాంట్ సైజు, అలాగే మనకి ఇక్కడ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి కూడా చెప్తా. ఫస్ట్ మనం కలర్ మారుద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నాకు రెడ్ రావాలి. నెక్స్ట్ మల్టీమీడియా కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇది నాకు ఎల్లో రావాలి. నెక్స్ట్ ట్యుటోరియల్స్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇది వచ్చేటప్పటికి గ్రీన్ రావాలి. ఇలా మనం సపరేట్గా కలర్స్ వచ్చేలాగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి జస్టిఫై ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, లెఫ్ట్ జస్టిఫైడ్. ఇక్కడ ఉన్న టెస్ట్, ఇక్కడ ఉన్న బాక్స్కి లెఫ్ట్ సైడ్ని బేస్ చేసుకొని
రన్ అవుతుంది. అదే మీరు సెకండ్ ఆప్షన్ మార్చారు అనుకోండి, సెకండ్ ఆప్షన్ ఏంటి, రైట్ జస్టిఫైడ్. ఇక్కడ క్లిక్ చేయడం మనకి టెస్ట్ అంతా రైట్ సైడ్ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. అదే మీకు సెంటర్ కావాలి అంటే నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేశారంటే టెస్ట్ మనకి సెంటర్ని బేస్ చేసుకొని రన్ అవుద్ది. ఇక్కడ ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫిల్డ్. ఈ ఆప్షన్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఉన్న టెస్ట్ ఈ బాక్స్కి సెట్ అయిపోద్ది. టెస్ట్ అనేది బాక్స్కి సెట్ అయిపోయింది. నాకు నార్మల్గానే కావాలి, లెఫ్ట్ జస్టిఫైడ్. ఇంకా మనం కింద ఆప్షన్ చూసుకున్నాం అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనం పారాగ్రాఫ్లకి ఫస్ట్ లైన్లో ఫస్ట్ కొంచెం స్పేస్ వదులుతాం కదా, దానికోసం ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుద్ది. మీరు ఇక్కడ డైరెక్ట్గా అయినా టైప్ చేసేవచ్చు, లేదంటే ఈ అప్ యారో బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే మీకు ఫస్ట్ లైన్లో ఉన్న టెస్ట్ మూవ్ అవుద్ది. నార్మల్గా 0.0 పెట్టేస్తున్నా. దీని కింద ఆప్షన్ చూసుకున్నామంటే లైన్ స్పేసింగ్. ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి, తెలుగు ఒక లైన్లో ఉంది, మల్టీమీడియా ఒక లైన్లో ఉంది, ట్యుటోరియల్స్ ఒక లైన్లో ఉంది. ఈ మూడిటి మధ్యలో మనకి స్పేసింగ్ కావాలి అంటే సెకండ్ ఆప్షన్ యూజ్ అవుద్ది. ఇలా ఇంక్రీజ్ చేశా కదా, నాకు కింద ట్యుటోరియల్స్ అనేది కనబడట్లా. మీకు ఇప్పుడు కనబడాలి అంటే ఇక్కడ ఉన్న బాక్స్ని సైజ్ పెంచుకుంటారు. ఈ బాక్స్ ఎప్పుడైనా మనం మోడిఫై చేసుకోవచ్చు. మనం ఇలాగ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి నచ్చినట్టుగా మోడిఫై చేయొచ్చు. ఇది కూడా నార్మల్గా 0.0 పెట్టేస్తున్నా. ఇంకా మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి అడ్జస్ట్ లెటర్ స్పేసింగ్. ఇక్కడ మనకి లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ మధ్యలో స్పేసింగ్ కావాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ అవుద్ది. మనకి లెటర్కి మధ్యలో స్పేసింగ్ వస్తుంది. తగ్గించుకోవాలి అన్నా తగ్గించుకోవచ్చు. మనకి నార్మల్గా అయితే 0 ఉంటుంది. మీరు 0 కన్నా తగ్గించారంటే టెస్ట్ అనేది మనకి దగ్గరగా నార్మల్గా 0.0 పెట్టేస్తున్నా. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి బాక్స్. ఈ బాక్స్లో మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్రెజెంట్ మనకి ఫిక్స్డ్ ఉంది. ఇప్పుడు మన తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఫిక్స్డ్ ఉంది కదా, ఇది ఒక బాక్స్లో ఉంది. మీరు ఇది మార్చాలి అన్నా మార్చచ్చు. ఫిక్స్డ్ బదులు డైనమిక్ పెట్టారనుకోండి, మనకి టెస్ట్ ఎంత ఉందో మనకి బాక్స్ అంతవరకే వచ్చుద్ది. మళ్ళీ దీన్ని మార్చాలి అంటే డైనమిక్ బదులు ఫిక్స్డ్ పెట్టారంటే మళ్ళీ బాక్స్ అనేది నార్మల్గా వచ్చుద్ది. ఇక్కడ ఉన్న ఆప్షన్లు అన్నిటి గురించి చూసారు కదా, ఏ ఆప్షన్లు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది కదా, ఇందులో రన్ అవుతాయి. కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి, వీటి వరకు చూద్దాం. ఫస్ట్ నేను టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+A మొత్తం సెలెక్ట్ అయింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి క్లియర్ స్టైల్ ఆఫ్ సెలెక్టెడ్ టెస్ట్. మనం ఫస్ట్ టెస్ట్ తీసుకొని కలర్ ఏం అప్లై చేసామో ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బోల్డ్. ఇది క్లిక్ చేశారంటే మన టెస్ట్కి బోల్డ్ అప్లై అవుద్ది, కొంచెం స్ట్రాంగ్గా టెస్ట్ కనబడుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటాలిక్. మన టెస్ట్ అనేది కొంచెం బెండ్ అయ్యి ఇటాలిక్లో చేంజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్లైన్. మన టెస్ట్కి అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే అండర్లైన్లు అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రైక్ త్రూ. ఇది అప్లై చేసామంటే మన టెస్ట్ మధ్యలో ఒక డాష్ వచ్చినట్టుగా రన్ అవుద్ది. ఈ ఆప్షన్లన్నీ మళ్ళీ హైడ్ చేసేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఈ ఆప్షన్లు పోతాయి, నార్మల్గా వచ్చేస్తుంది. ఇంకా మిగతా ఆప్షన్లన్నీ ఇక్కడ రన్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నిటిలో మనకి యూజర్ ఎడిటర్ ఒక్కటి మిస్ అయింది, దీని గురించి చెప్తా. మీరు ఇక్కడ ఉన్న యూజర్ ఎడిటర్ దగ్గర మార్కు పెట్టడం దీనికి కూడా సపరేట్ విండో వచ్చుద్ది. ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ చూసిన ఆప్షన్లే. అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా, అయ్యే ఇక్కడ రన్ అవుతాయి. కానీ పైన కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఆప్షన్స్ మనకి బాగా యూజ్ అవుతాయి. ప్రెజెంట్ మనకి టెస్ట్ ఎలా ఉంది, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని సెలెక్ట్ అయ్యి ఉంది. అదే మీరు ఇక్కడ ఆప్షన్ మార్చారనుకోండి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అన్నారంటే మనకి రైట్ సైడ్ నుంచి టెస్ట్ ఒకవేళ మీరు టైప్ చేసినా మనకి రైట్ నుంచి వచ్చుద్ది, ఇలాగా మనకి ఇటు సైడ్ నుంచి. అదే మీరు లెఫ్ట్ పెట్టారనుకోండి ఇటు సైడ్ నుంచి. బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన టెస్ట్ని వెర్టికల్ కింద మార్చచ్చు. ఇక్కడ క్లిక్ చేశారంటే వెర్టికల్లో చేంజ్ అవుద్ది. ఇటు క్లిక్ చేశారంటే మన టెస్ట్ అనేది తెలుగు మల్టీమీడియా ఇలా వస్తుంది, తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. నెక్స్ట్ ఇటు నుంచి, నెక్స్ట్ అలాగే వెర్టికల్ ఇటు సైడ్ నుంచి తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. మనం ఒక్కొక్కసారి టెస్ట్ ఇలా కూడా రాయాల్సి వచ్చుద్ది. ఆ టైంలో ఈ ఆప్షన్లు అనేవి యూజ్ అవుతాయి. ప్రతాప్ వర్మ.
ఇప్పుడు మీరు టెస్ట్ మళ్ళీ నేను నార్మల్గా టైప్ చేసుకోవాలి, ప్రతాప్ వర్మ ఎలాగే ఉండాలి అంటే టూల్తో సైడ్ క్లిక్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తారు. ఫస్టే ఇక్కడ మీరు ఈ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సెలెక్ట్ చేసుకొని టైప్ చేశారంటే నార్మల్గా వచ్చేసుద్ది. టెస్ట్లో అన్ని ఆప్షన్స్ గురించి చూసారు కదా, ఇంకా మనం ఫైనల్గా తెలుగు టైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఈ లేయర్లన్నీ డిలీట్ చేసి ఇక్కడ తెలుగు టైపింగ్ తెచ్చుకుందాం. మనం తెలుగు టైపింగ్ చేయాలి అంటే కన్ఫామ్గా నెట్ ఉండాలి. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ మనకు తెలుగు వచ్చింది కదా. ఇక్కడ మీరు తెలుగు టైపింగ్ కూడా 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇక్కడ మనకు వాయిస్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని మైక్రోఫోన్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడితే తెలుగు ఇక్కడ వచ్చేసుద్ది. ఈ 2 మెథడ్లు కూడా చూపిస్తా. ఫస్ట్ నేను టైప్ చేసే విధంగా, ఫ్రెండ్స్ బాగున్నారా ఇలా టైప్ చేయగానే కింద మనకి ఫ్రెండ్స్ బాగున్నారా అని కనబడుద్ది. ఆ తెలుగు మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ మనం గింప్లోకి వచ్చి టెస్ట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి, ఫ్రెండ్స్ బాగున్నారా. మనం ఈ టెస్ట్కి కలర్లు మార్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నీ రన్ అవుతాయి. మీరు ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్లు మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అంటున్నా, మనకు మొత్తం సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి కలర్ మారుస్తున్నా, ఎల్లో సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. అలాగే మనం ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు. ఈ ఆప్షన్లన్నీ రన్ అవుతాయి. ఇక్కడ ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. ఇది ఒక మెథడ్, మనం టైప్ చేసి తెలుగు తెచ్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ మెథడ్ యూస్ చేద్దాం. ఇక్కడ మనకి రికార్డ్ సింబల్ కనబడుతుంది కదా, మనకి కన్ఫామ్గా మైక్రోఫోన్ ఉండాలి. ఇక్కడ క్లిక్ చేసి నేను మాట్లాడతా, ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు. Friends, how are you? ఇక్కడ క్లిక్ చేశారంటే మనకు మొత్తం కనబడుద్ది. రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడికి వచ్చి లేయర్ డిలీట్ చేసేస్తున్నా, నాకు ఫ్రెష్గా లేయర్ కావాలి. ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ బి, ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ క్లాసెస్ వైజ్గా ప్లేలిస్ట్ లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి నేర్చుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.